मोक्षस्य काङ्क्षा यदि वै तवास्ति त्यजाति दूराद् विषयान् विषं यथा पीयूषवत्तोष दया क्षमार्जव ప్రశాంతదాంతిర్భజ నిత్యమాదరాత్. నిశ్చయముగా మోక్షం కావాలనుకునే వాళ్ళు విషము వలె ఉండే విషయ భోగాలను దూరం నుండే త్యజించాలి. గౌరవభావంతో అమృతము వంటి దయా క్షమ ఆర్జవము అంటే నిరాడంబరత్వము శాంతి మొదలైన సద్గుణాలను వృద్ధి చేసుకోవాలి. సుజీర్ణమన్నం సువిచక్షణః సుతః సుశాసితా స్త్రీ నృపతిః సుసేవితః సుచింత్య చోక్తం సువిచార్య యత్కృతం సుదీర్ఘకాలేపి న యాతి విక్రియాం. భావము: చక్కగా వండిన ఆహారము, విద్యావంతుడైన కొడుకు, విధేయురాలైన భార్య, చక్కగా సేవించబడిన రాజు, ఆలోచనాత్మకమైన మాట మరియు ఆలోచన రేకెత్తించే పని చాలా కాలం వరకు క్షీణించవు. వ్యాసం వతిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధం. ఈ శ్లోకంలో కొన్ని రిలేషన్స్ బాగా చెప్పారండి. వ్యాసుడు వశిష్ఠుని మునిమనవడు, శక్తి యొక్క మనవడు, పరాశర కుమారుడు, సుకుని తండ్రి, ఏ దోషాలు లేనివాడు, తపస్సులకు నిధి. ఆ వ్యాసునికి నా ప్రణామం. అదొకటి. రెండో శ్లోకం: నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. నారాయణునికి, తర్వాత నరోత్తముడైనటువంటి అర్జునుడికి, తర్వాత సరస్వతీదేవికి, చివరిగా వ్యాసునికి నమస్కారం చేయండి. నరస్యాభరణం రూపం, రూపస్య ఆభరణం గుణః, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. ఇది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటాను, అందరికీ బాగానే తెలిసినదే. విదేశేషు ధనం విద్య, వ్యసనేషు ధనం మతిః, పరలోకే ధనం ధర్మః, శీలం సర్వత్ర వై ధనం. అస్తు మహోదయ. భాక్తం ఆహుస్తం అన్యే, భాక్తం ఆహు తం అన్యే. ధ్వని అనే వాదాన్ని వినిపించినప్పుడు దీనికి పూర్వపక్షం వచ్చింది. అందులో ధ్వని అనేది లేదు అనే అభావవాదాలు చెప్పారు. ఈ అభావవాదాల్లో 3 రకాలుగా చూసాం. భావవాదాలు ఒకటి, భాక్తవాదం ఒకటి, అనిర్వచనీయతావాదం ఒకటి అని చూసాము. ఇందులో భాక్తవాదాన్ని వాళ్ళు ఎలా చెప్పారంటే, భాక్తం ఆహు తం అన్యే, ఈ ధ్వని అనేది అన్య విధమైన భాక్తం మాత్రమే అని వాళ్ళు చెప్పారు అని అర్థం. భక్తి అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే లక్షణ అని చెప్పుకున్నాం. లక్షణ ఎన్ని విధాలని చెప్పుకున్నాం? రెండు రకాలు: శుద్ధ లక్షణ, గౌణి లక్షణ. మామూలుగా మనం రిఫర్ చేసేది శుద్ధ లక్షణం ఉంటుంది కనుక గౌణి లక్షణ అంటే మరొక లక్షణ. ఈ శుద్ధ లక్షణకి గౌణి లక్షణకి తేడా ఏమిటి అని అంటే, సారూప్య సంబంధం అయితే గౌణి లక్షణం అవుతుంది, సారూప్య సంబంధం కాకుండా వేరే విధమైన సంబంధం అయితే అది శుద్ధ లక్షణం అవుతుంది. ఇక్కడ అన్య లక్షణ అంటే సారూప్య సంబంధం. సారూప్య సంబంధం అంటే ఒక ఉదాహరణ చూద్దాం. దేన్ని సారూప్య సంబంధం అని అంటామంటే, గౌర్వాహిక అనే ప్రయోగాన్ని తీసుకుంటే, గౌహు వాహీక అంటే వాహీకుడు ఎద్దు వంటి వాడు అని దాని అర్థం. వాహీకుడు ఎద్దు కాదు అని మనకి తెలుసు కనుక గౌహు వాహీక అనే దానికి అక్కడ అభిధార్థం అప్రస్తుతం అయిపోతుంది. అది కరెక్ట్ గా ధ్వనించదు కనుక మనం లక్షణార్థానికి వెళ్తాం. లక్షణార్థం ఏమని తీసుకుందాం మనం? గోవులో ఉండే లక్షణాలు, ఎద్దులో ఉండే లక్షణాలు అంటే జడత్వం, మాంద్యం, ఇటువంటి లక్షణాలన్నీ ఆ వాహికుల్లో ఉన్నాయి అనే అర్థాన్ని మనం తీసుకున్నాం. ఇలా తీసుకునేదాన్ని లక్షణార్థం అంటాం. దీనికి శబ్దంతో సంబంధం ఉంటుంది, అక్కడ ఉన్న వాచ్యార్థంతో సంబంధం ఉంటుంది, గోవు లక్షణాలతో సంబంధం ఉంది. ఇది సాదృశ్య సంబంధం అంటే అందులో ఉన్న గుణాలే, ఎద్దులో ఉన్న గుణాలే వాహికుల్లో ఉన్నాయి అనే ఒక సాదృశ్యాన్ని మనం చెప్తున్నాం కనుక ఇది సాదృశ్య రూపమైనటువంటి లక్షణ అని చెప్తాం. దీన్ని గౌణి లక్షణ అని అంటాం.
దీన్నే గుణవృత్తి అని కూడా అంటారు, గౌణ వృత్తి అని అంటారు. ఇక్కడ వాహికుడు ఎద్దు అన్నప్పుడు ఎద్దులో ఉన్న లక్షణాలు వాహికుల్లో ఉన్నాయి అని అర్థం మనకి ఎలా తోచిందండి? అది మన సామర్థ్యం అంతే. వినేవాడి పాఠకుడు సామర్థ్యం. దాన్నే ఏమంటాం? వ్యంగ్యం అవడము అని అంటాం. అంటే వ్యంజక ప్రక్రియ ద్వారా మనకి ఇది అక్కడ మనకి ధ్వనిగా తోచింది. దీనిని ఏమంటాం మనం? ప్రయోజనం అంటాం. లేకపోతే ఆ ప్రయోజనాన్ని ఆశించకపోతే, అంటే సారూప్యత ప్రయోజనాన్ని మనం ఆశించకపోతే ఈ మాటకు అర్థమే ఉండదు. ఈ మాట ప్రయోగం చేయడంలో గౌహు వాహిక అనే ప్రయోగం చేయడంలో అర్థమే ఉండదు. కనుక మనం ఇక్కడ ప్రయోజనం ముఖ్యంగా మనం సారూప్యత సంబంధం చెప్పడం కోసం ఈ ప్రయోగం చేశాము. ప్రయోజనం చెప్పామంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం? ప్రయోజనం మనకి వ్యంజక ప్రక్రియ ద్వారా మనకు అర్థమవుతోంది. వ్యంజక ప్రక్రియ ద్వారా అర్థమవుతోంది అంటే అదే ధ్వని అవుతుంది కదండి. ఆ ప్రయోజనం వల్ల వచ్చేటటువంటి అర్థానికే ప్రాముఖ్యత వస్తే అదే ధ్వని అవుతుంది. ఈ గౌణి లక్షణ అనేది ఎప్పుడైతే అంగీకరించారో, దీని అలంకారికులు అందరూ అంగీకరించారు. లక్షణను ఎప్పుడైతే అంగీకరించారో వీళ్ళు ప్రయోజనాన్ని కూడా అంగీకరించట్లే. ప్రయోజనాన్ని అంగీకరించకపోతే లక్షణ ప్రయోగం చేయక్కర్లేదు కదా. ప్రయోజనాన్ని అంగీకరించారంటే ప్రయోజనం వ్యంజకత్వం ద్వారా వస్తుందనో ధ్వనిని కూడా టచ్ చేశారు. దాని ధ్వని అని ప్రత్యేకంగా గుర్తించి దాన్ని వేరుగా గమనించకపోయినా, దాని గురించి అధ్యయనం చేద్దామనే ఆలోచన చేయకపోయినప్పటికీ ఖచ్చితంగా ధ్వనిని స్పృశించారు. ఎందుకంటే వ్యంగ్యము ధ్వని ఒకటే ప్రాధాన్యతను బట్టి. అందుకని ధ్వని కూడా ఒక విధమైనటువంటి భాక్తం లాంటిదే, లక్షణ లాంటిదే అని వీళ్ళు భాక్తవాదులు అని అన్నాము. వీళ్ళు ఈ విధంగా చెప్పి అంచేత ధ్వని అనే దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. అది ఒక విధమైనటువంటి భక్తిలోకే వస్తుంది. అదే గుణవృత్తి లేక గౌణ వృత్తి లేకపోతే గౌణ లక్షణాన్ని మనం చదువుకున్నాము అని చెప్పారు. తర్వాత షార్ట్ నోట్స్. తత్ర వాచ్య ప్రసిద్ధో యః ప్రకారైర్ ఉపమాదిభిః అనేది ఇక్కడ చెప్పారు. అంటే ప్రకారైః ఉపమ ఆదిభిః. తత్ర వాచ్య ప్రసిద్ధ అన్నప్పుడు తత్ర అంటే కుత్ర, ఎక్కడ, దేన్ని రిఫర్ చేస్తున్నాడు అని అంటే యోర్థ సహృదయ శ్లాఘ్య కావ్యాత్మేతి వ్యవస్థిత, అంటే కావ్యాత్మగా వ్యవస్థితమైనటువంటిది సహృదయుల చేత శ్లాఘింపబడినది ఏమిటి అని అంటే వాచ్య ప్రతీయమానాఖ్యౌ తస్య భేద ఉభో స్మృతౌ. వాచ్యార్థము తద్భిన్నంగా ఒక ప్రతీయమానార్థము అని ఈ రెండూ ఉన్నాయి, రెండు రకాల అర్థాలు ఉన్నాయి అని మనం స్మరించుకోవాలి అని ఈ కార్యక్రమం మనం చెప్పాం. ఇది సహృదయులకి తోస్తుంది. ఏమిటి వాచ్యము అంటే ఉపమాధిభి, ఉపమాలంకారము, ఇటువంటి రకాలుగా వాచ్యం ఉంటుంది. అంటే వాచ్యంలో ఉండేటటువంటి విశిష్టత అలంకారాల ద్వారా తెలుస్తుంది అని మనం వాచ్యం గురించి మాట్లాడుకున్నాం. ప్రతీయమానం గురించి మాట్లాడుకోలేదు. అంచేత ఇక్కడ మనం ప్రస్తుతం ఈ కార్యక్రమంలో చెప్పింది ఏమిటంటే వాచ్యం ఆల్రెడీ ప్రసిద్ధంగా డిస్కస్ చేయబడిపోయింది కనుక అలంకారికులు అందరి చేతాను. రెండవది అయినటువంటి ప్రతీయమానార్థం గురించి ఇక్కడ మనం విశదీకరించుకుందాము, ఇక్కడ నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన ఈ గ్రంథాన్ని స్టార్ట్ చేశారు, ఈ శాస్త్రాన్ని స్టార్ట్ చేశారు అన్నమాట. ఇది తత్ర వాచ్య ప్రసిద్ధో యః ప్రకారై ఉపమాదిభిః అనేది ఇక్కడ చెప్పారు. తర్వాతది యత్నతః ప్రత్యభిజ్ఞేయో తౌ శబ్దార్థౌ మహాకవేః. యత్నతః ప్రత్యభిజ్ఞేయో, ప్రతి అభిజ్ఞేయము, అభిజ్ఞేయము అంటే మనకి అభిజ్ఞ అంటే గుర్తు అని తెలుసును కదా. అభిజ్ఞ అంటే గుర్తింపదగినది, ప్రత్యభిజ్ఞేయో అంటే గుర్తింపు కలిగించేది శబ్దార్థం మహాకవేః. అంటే ఇక్కడ ధ్వని అనే దాన్ని ధ్వనింప చెయ్యడానికి అది ప్రత్యభిజ్ఞ అంటే, అంటే ధ్వనిని మనం గుర్తించేలా చెయ్యటానికి శబ్దార్థం, దానికి తగినటువంటి శబ్దార్థాలని యత్నతః ప్రయత్నం చేత కోర్చగలిగిన వాళ్ళు మహాకవులు అని చెప్పారు ఇందులో. అంటే మహాకవుల సమర్థత, విశిష్టత గురించి ఇందులో చెప్పారు. ఏమని? మహాకవి అని అంటే ధ్వనిని ధ్వనింప చేసేవారు, ధ్వన్యర్థాన్ని ఇవ్వగలిగే వాళ్ళు, ప్రతీయమానం చేయగలిగే వాళ్ళు, వాళ్ళు మహాకవులు అవుతారు. ఈ ధ్వనిని ప్రతీయమానం మనకి చెయ్యాలి అని అంటే అది జరిగేలాగా దానికి తదనుగుణమైనటువంటి శబ్దాలు, అర్థాలు ఎంచి వాడాల్సినటువంటి సమర్థత ఆ కవికి ఉండాలి. అలాంటి కవే ఇక్కడ మహాకవి అని అనిపించుకుంటాడు. కేవలం వాచ్యార్థాన్ని బోధించే వాచక శబ్దాన్ని ప్రయోగించినంత మాత్రాన ఆయన గొప్ప కవి కాలేడు. గొప్ప కవి కావాలి అంటే ధ్వనిని ఆయన ధ్వనింప చేయగలగాలి. అది చెయ్యాలి అంటే ఆయనకి దానికి తగినటువంటి శబ్దార్థాలని ఎంచి వాడగలిగిన సమర్థత ఉండాలి అని ఇందులో చెప్పారు. తర్వాత షార్ట్ నోట్స్.
విభాతి లావణ్యం ఇవాంగనాసు. యువతుల్లో ఉండే లావణ్యం ఏ విధంగా ప్రకాశిస్తుందో కావ్యంలో ధ్వని కూడా ఆ విధంగా ప్రకాశిస్తుంది అని ఇక్కడ చెప్తారు అన్నమాట. తర్వాతది అతివ్యాప్తే రథావ్యాప్తే నా చాసౌ లక్ష్యతే తయా. ధ్వనికి భక్తి లక్షణ అనేది ఒక అభావవాదం. అది లక్షణం కాదు అని చెప్పాలి అని అంటే మనం ఒక శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుని దాంట్లో ఇక్కడ అతివ్యాప్తి జరిగింది, ఇక్కడ అవ్యాప్తి జరిగింది, భక్తి ఉంది ధ్వని లేదు, లేదు ధ్వని ఉంది భక్తి లేదు, అది అవ్యాప్తి అవుతుంది. ఇది మనం నిరూపించగలిగితే అందుకని వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనం భక్తి ధ్వనికి లక్షణం అని చెప్పేది తప్పు అని నిరూపించినట్టు అయిపోతుంది అని చెప్పాం. తర్వాత యో అర్థ సహృదయ శ్లాఘ్య కావ్యాత్మేతి వ్యవస్థిత వాచ్యపతీయమానాఖ్యౌ తస్య భేదా ఉభో స్మృతౌ. యో అర్థ ఏ అర్థమైతే, ఏమనుకు చెప్పుకున్నాం, అర్థాలు రెండు రకాలుగా ఉంటాయి, వాచ్యార్థం ఒకటి, ప్రతీయమానార్థం ఒకటి. ఏ అర్థమైతే యహ అర్థ సహృదయ శ్లాఘ్య కావ్యాత్మేతి వ్యవస్థిత, కావ్యానికి ఆత్మ వంటిది అని ఏ అర్థమైతే సహృదయుల చేత శ్లాఘింపబడిందో అది మనకి ధ్వని అని చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట. వాచ్యప్రతీయమానాఖ్యౌ తస్య భేదా ఉభౌ స్మృతౌ. వాచ్యప్రతీయమానార్థాల్లో ఏ అర్థమైతే సహృదయుల చేత కావ్యానికి ఆత్మ వంటిది అని శ్లాఘించబడిందో అదే ధ్వని అని ఆనందవర్ధనుడు చెప్పాడు. తర్వాత కావ్యస్యాత్మాస ఏవార్థ తథా చ ఆదికవే పురా క్రౌంచ ద్వాంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వ మాగత మానుషాద ప్రతిష్ఠవంతో మగమహ. కావ్యస్య ఆత్మ రసరూపంగా వచ్చే వ్యంగ్యం ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే మనం కావ్యమైన ఆత్మ అని అంటాము. మిగతా రెండిటి వల్ల వస్తురూప వ్యంగ్యం వల్ల కానీ అలంకార రూప వ్యంగ్యం వల్ల కానీ వచ్చేది కూడా చివరికి భావం రసరూపంగానే పరిణమిస్తుంది కనుక రసరూపాన్నే రసరూప వ్యంగ్యార్థాన్నే మనం చాలా ముఖ్యమైన దానిగా కావ్యానికి ఆత్మగా పేర్కొన్నారు అని చెప్పారనమాట. దీనికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని చూపించాము. ఆయన ఒక పోయేవాడు క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని చంపేసినప్పుడు రెండో పక్షి విషాదాన్ని చూస్తే ఆయనకి దుఃఖం వచ్చి కరుణరసం కలిగి ఆ కరుణలో నుంచి ఒక రసం ఉప్పొంగి ఒక శ్లోకంగా ఆయనకి కలిగిన శోకం, ఆ కరుణరసంతో శోకం కలిగి ఆ శోకంలో నుంచి ఒక శ్లోకం ఉత్పన్నమైంది అని చెప్పారనమాట. ఇది కూడా చూడండి. సరస్వతి స్వాదు తదర్థ వస్తు నిశ్యందమాన మహతాం కవీనాం ఆలోక సామాన్యం అభివ్యనక్తి పరిస్ఫురంతం ప్రతిభా విశేషం. మహాకవుల వాక్కుల్లో ఆ ప్రతీయమానార్థాన్ని ధ్వని గురించి మాట్లాడుతున్నాం మనం కనుక ధ్వనింపజేసేది ప్రతీయమానార్థం కనుక ఆ ప్రతీయమానార్థాన్ని ప్రవహింపచేసేటటువంటిది కవుల్లో అది సామాన్యంగా అందరికీ ఉండేది కాదు. ఆ ప్రతిభ కేవలం కొందరు మహాకవులకి మాత్రమే ఉంటుంది. ఇది ఆ మహాకవులు తమ కావ్యాల్లో ధ్వనింపజేసే ధ్వని అనే ప్రతీయమానార్థం ద్వారా వాళ్ళ ప్రతిభా విశేషం మనకి అర్థమవుతుంది. ఈ ప్రతిభ అందరిలోనూ లోక సామాన్యమైనది కాదు, అందరిలోనూ ఉండేది కాదు. కొందరు ప్రతిభావంతులు మహాకవులకి మాత్రమే కలిగి ఉంటుంది. అన్నందువల్ల అటువంటి వాళ్ళు తగినంత మందే ఉంటారు తప్ప చాలా మంది ఉండరు, 4-5 ఉంటారు అని చెప్పారనమాట. అది ఇక్కడ చెప్పింది. తర్వాతది ఆలోకార్థి యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః తదుపాయతయా తద్వదర్థే వాచ్యే తదాహృత. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఎలాగైతే వెలుగు కావాలి అనుకునేవాడు వెలుగు కావాలి అనుకుంటే వెలుగు రాదు, ముందు దీపం వెలిగించాలి. అంచేత వెలుగు కావాలి అనుకున్నవాడు దీపం వెలిగించే ప్రయత్నం ఏ విధంగా చేస్తాడో వ్యంగ్యార్థాన్ని తెలుసుకుని సంతోషపడాలి, ఆనందాన్ని పొందాలి అని అనుకునేవాడు ముందు వాచ్యార్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాచ్యార్థం తెలిస్తే వాచ్యార్థమే వ్యంగ్యార్థాన్ని ప్రతీయమానం చేస్తుంది. అందుకని ముందు వాచ్యార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక తప్పకుండా పాఠకుడికి వాచ్యార్థం అర్థం కావాలి. అదే విధంగా కవికి కూడా, ఆ కల్పన చేసే కవికి కూడా వ్యంగ్యార్థాన్ని ధ్వనింపజేసే వాచిక వాక్యాన్ని ఉపయోగించడం సమర్థంగా తెలిసి ఉండాలి అని చెప్పారు. అంటే వ్యంగ్యార్థానికి వాచ్యవాచకాలు ఉపాయాలు అని అంటే రెండు రకాల. ఉపాయం అంటే ఐడియానే కాదు, ఉపాయాలు అంటే దానికి ఇవి దోహదం చేసే ఇన్స్ట్రుమెంట్స్ అని అర్థం అన్నమాట, పనిముట్లు. ఇవి సరైన శబ్దార్థాలు వాడకపోతే కవితను అనుకున్న ప్రతీయమానార్థాన్ని ధ్వనింపు చేయలేడు అని చెప్పారు. ఓకేనండి, థ్యాంక్ యూ, బై, గుడ్ నైట్, విల్ మీట్ టుమారో అండి మళ్ళీని.